కృష్ణా జిల్లాలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో ఆయన మాట్లాడనున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎస్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ పోలీసులు షరతులు విధించారు. రైటికా జగన్ పర్యటనను లైవ్ లో చూద్దాం. మీ సేవలనే మే మరువం, మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 తీసాగేలేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే, ఏం అదరక ఏం బెదరక ముందుకు దూకావే. జై 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 జగనంటూ సై 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 తీసాగేలేనంటూ. జై 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 జగనంటూ కృష్ణా జిల్లాలో అయితే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటన అయితే కొనసాగుతుంది. మనం లైవ్ లో చూస్తున్నాం. ఇప్పటికే పోలీసులు అయితే షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు ప్రభుత్వం అయితే. సో మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అయితే మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. మనం చూడొచ్చు, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అటు ఏపీలో అయితే రైతులు కానీ తీవ్రంగా నష్టపోయారు. సో ఎక్కడైతే రైతులు తీవ్రంగా నష్టపోయారో పంట నష్టం వాటిల్లో కొన్ని గ్రామాల్లో అయితే జగన్ పర్యటించబోతున్నారు కృష్ణా జిల్లాలో. అలాగే అక్కడ ఏవైతే దెబ్బతింటాయో పంటలను పరిశీలించి అక్కడ రైతులకైతే భరోసా కల్పించే విధంగా చేయబోతున్నారు. ఆ రైతులనైతే పరామర్శించబోతున్నారు. అలాగే తుఫాన్ కారణంగా ఏవైతే పంటలు దెబ్బతిన్నాయో ఆ రైతులతో మాట్లాడబోతున్నారు. ఎంత నష్టం వాటిల్లింది అవన్నీ కూడా వారి దగ్గర నుంచి అయితే డీటెయిల్స్ తీసుకోబోతున్నారు. అలాగే ఇప్పటికే మనం చూసాం, వైసీపీ అధినేత జగన్ పర్యటనపై అయితే ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ఎలాంటి మనం గతంలో చూసాం, జగన్ పర్యటన సందర్భంగా ఎన్నో గొడవలు అలాంటివి జరిగాయి. సో అలాంటివి పునరావృతం కాకుండా కొన్ని ఆంక్షలు అయితే విధించింది. సో రామరాజుపాలెం, అలాగే ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే జగన్ పర్యటించాలంటూ అయితే ఇప్పటికే పోలీసులు అయితే షరతులు విధించారు. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం, మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 తీసాగేలేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ.
కృష్ణా జిల్లాలో అయితే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే మనం అక్కడ విజువల్స్ లో చూడొచ్చు. మాజీ సీఎం జగన్ పర్యటనకైతే చాలా మంది అభిమానులు వేలాదిగా తరలి వస్తున్నారు. సో ఇప్పటికే జస్ట్ 500 మంది, అలాగే 10 వాహనాలకు మాత్రమే అక్కడ పోలీసులు అయితే అనుమతించారు. అలాగే అటు వైసీపీ నాయకులకు మాత్రం మీరు జగన్ పర్యటనకు రావద్దు అని కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్పారు. సో అక్కడ చాలా మంది అయితే జగన్ పర్యటన సందర్భంగా జగన్ ని చూడటానికి వారి అభిమానులు కానీ వారందరూ కూడా వస్తున్నారు. సో మనం చూడొచ్చు, మోంతా తుఫాన్ కారణంగా ఎవరైతే రైతులు పంట దెబ్బతిన్నారో అక్కడ రైతులను పరామర్శించబోతున్నారు. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు. మాజీ మంత్రి జోగి రమేష్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు రాముకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో జోగి రమేష్ ను నెల్లూరుకు తరలించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సెంట్రల్ జైలు దగ్గరకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు కార్యకర్తలపై కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు మాజీ మంత్రి కాకాని. నకిలీ మద్యం కేసులో ఇరికించి ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. నిజంగా ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత కోపం, వ్యక్తిగత ద్వేషం జోగి రమేష్ మీద ఉండి ఉండవచ్చు. కారణం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దూషించినప్పుడు ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి, దానిని తను సానుభూతి కోసం తన ఇంటి మీద దాడికి పాల్పడ్డారని చెప్పి చంద్రబాబుతో పాటు పచ్చ మీడియా ఆ రోజు అనేక రకాలైనటువంటి ప్రచారాలు చేసినటువంటిది. దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట. అందులో భాగంగా ఆ రోజు ఆ విధంగా ప్రచారం చేసి సానుభూతి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉన్నారా అన్నట్టుగా ఈరోజు ఒక్కొక్కరి మీద కేసులు పెడుతూ, అందులో భాగంగా ఈరోజు జోగి రమేష్ను కూడా సంబంధం లేనటువంటి కేసులో ఈరోజు ముద్దాయం చేసి జైలుకి తరలించడం జరిగింది. చంద్రబాబు ఏ వ్యక్తికైతే తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో బీఫామ్ ఇచ్చాడో ఆ వ్యక్తి ముద్దాయని తేలిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ వ్యక్తి నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు గుట్టు రట్టవుతుంది కాబట్టి వాళ్ళని ఇతర దేశాల్లో దాచేసి జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏమీ లేకుండా నోటి మాటలతో ఒక వీడియో విడుదల చేసి ఆ వీడియో ఆధారంగా ఈరోజు జోగి రమేష్ని తిరువూరు పంచాయతీ టీడీపీ రాష్ట్ర నాయకత్వం వద్దకు చేరింది. కొలికపూడి వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ చిన్ని జోక్యంపై కొలికపూడి శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వివాదంపై టీడీపీ క్రమశిక్షణా కమిటీ వివరణ తీసుకోనుంది. సాయంత్రం క్రమశిక్షణా కమిటీ ముందుకు ఎంపీ కేశినేని చిన్ని హాజరు కానున్నారు. తిరువూరు పంచాయతీ టీడీపీ రాష్ట్ర నాయకత్వం వద్దకు చేరింది. కొలికపూడి వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ చిన్ని జోక్యంపై కొలికపూడి శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదంపై టీడీపీ క్రమశిక్షణా కమిటీ వివరణ తీసుకోనుంది. సాయంత్రం క్రమశిక్షణా కమిటీ ముందుకు ఎంపీ కేశినేని చిన్ని హాజరు కానున్నారు.
రైట్ ఇటు తిరువూరు పంచాయతీ అయితే టీడీపీ రాష్ట్ర నాయకత్వం వద్దకు చేరింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు అయితే క్రమశిక్షణ కమిటీ ముందుకు ఇటు కొలికపూడి అలాగే చిన్ని ఇద్దరు హాజరు కాబోతున్నారు. సో సంతోష్, అంటే ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు క్రమశిక్షణ కమిటీ ముందు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా ఉండాలి అక్కడ నేతలకు అని ఎంతో చెప్తుంది. సో ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు వీరు? తిరువూరు పంచాయతీ అయితే గనక ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయం క్రమశిక్షణ కమిటీ ముందుకైతే గనక ఇటు హాజరవుతా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అయితే గనక ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ ముందు అయితే హాజరవడం కూడా జరుగుతా ఉంది. ఈ యొక్క కమిటీలో భాగంగా ఏదైతే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ నుంచి అయితే గనక వివరాలు సేకరించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క లావాదేవీల దగ్గర నుంచి అదేవిధంగా ఏదైతే ఆరోపణలు ప్రధానమైనటువంటి విజయవాడ ఎంపీ కేశినేనిపై ఆరోపణలు చేస్తున్నారో ఇసుక మద్యానికి సంబంధించినటువంటి మాఫియాని తనకి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తులతోటి నడిపిస్తున్నారన్నటువంటి ఆరోపణలపై కూడా ఈ రోజు ఈ కమిటీ అనేది కూడా వివరణ కోరనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్యే వ్యవహారం అయితే కనుక టీడీపీ అధిష్టానానికి ఒక తలనొప్పిగా మారినటువంటి నేపథ్యంలోనే ఈసారి ఇలాంటివి పునరావృతం కాకుండా సైతం కూడా ఇటు చూసుకోవాల్సినటువంటి బాధ్యత క్రమశిక్షణ కమిటీకి ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఈ యొక్క వ్యవహారంపై అసహనం వ్యక్తం చేయడంతో పాటు అనవసరంగా టికెట్ ఇచ్చామా అన్న దానిపై అయితే కనుక పూర్తిస్థాయిలో అసంతృప్తి వెల్లడించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క వ్యవహారం అనేది మరోసారి పునరావృతం కాకుండా కలిసికట్టుగా వెళ్లేందుకు ఈ యొక్క కమిటీ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నా అన్న దానిపై అయితే కనుక తిరువూరు నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ని వివరణ అడుగుతుండగా సాయంత్రం అయితే కనుక మరోసారి ఇది ఏదైతే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అయితే కనుక హాజరవనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వీరి ఇరువురి నుంచి వివరాలు తీసుకున్న అనంతరం కూడా ఈ యొక్క నివేదికని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు మంత్రి నారా లోకేష్ అదేవిధంగా ఫైనల్ గా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. లండన్ పర్యటన అనంతరం కూడా ఈ యొక్క నివేదిక అనేది కూడా అందించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక ఈ రోజు మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఇటు కేంద్ర కార్యాలయంలో అయితే అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వ్యవహారం సైతం కూడా మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఈ యొక్క వివరాలన్నీ అడిగి తెలుసుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఒక పక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే అంతర్గత విభేదాలకి చెక్ పెట్టాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈ వ్యవహారాన్ని ఇప్పటికే అనేక విధాలుగా కూడా ఏదైతే ప్రతిపక్షం చూసుకున్నట్లయితే కనుక ఇటు ఫేక్ ప్రచారాలతో పాటు అనేక విధాలుగా కూడా ఇటు కూటమి ప్రభుత్వంపై ప్రచారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే టీడీపీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలను సైతం కూడా ఒక ఆయుధంగా మలుచుకొని దీనిపై కూడా ఒక రకమైనటువంటి ఫేక్ ప్రచారానికి సిద్ధమైనట్టు కూడా ఇటు వైసీపీ తెరదీస్తున్నట్టు కూడా ఇప్పటికే కేంద్రం సైతం ఏదైతే కూటమి అధిష్టానం సైతం కూడా ఇటు పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారించనున్నారు. ఈ నెల 6, 7, 12, 13 తేదీలో విచారణ జరుపుతారు. మొదట పిటిషనర్లు, తర్వాత ప్రతివాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. రోజుకు 2 చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకటరావు, అరికపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ విచారణ జరపనున్నారు. ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారించనున్నారు. ఈ నెల 6, 7, 12, 13 తేదీలో విచారణ జరుపుతారు. మొదట పిటిషనర్లు, తర్వాత ప్రతివాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. రోజుకు 2 చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకటరావు, అరికపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ విచారణ జరపనున్నారు.
ఇక ఈ నెల 6 నుంచి అయితే ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను స్పీకర్ ఈ నెల 6 నుంచి విచారించనున్నారు. ఇప్పటికే అనేక దఫాలుగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలని స్పీకర్ విచారించారు. అయితే ఈ విచారణ సమయంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము, మాకు కప్పిన కండువా అది పార్టీ కండువా కాదు 3 రంగుల కండువా అని చెప్పేసి అనేక సార్లు స్పీకర్ కి సమాధానం చెప్తూ వస్తున్నారు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు. అయితే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మీటింగ్లలో పాల్గొంటున్నారు అని ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ కి కంప్లైంట్ చేశారు. సో స్పీకర్ కి కంప్లైంట్ చేయడం కాదు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో స్పీకర్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కాపీ తోటి ఇప్పటికీ 3 దఫాలుగా స్పీకర్ ని కలిసి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు పార్టీ ఫిరాయించి చాలా నెలలు కావస్తుంది, కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 3 నెలల్లోనే చర్యలు తీసుకోవాలని ఉన్నప్పటికీ కూడా ఎందుకు స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదు, కాలయాపన ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా స్పీకర్ ఖచ్చితంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా వారు స్పీకర్ ని కలవడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఈ మధ్య కాలంలోనే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారికి సంబంధించినటువంటి న్యాయ నిపుణుల సమక్షంలోనే స్పీకర్ సమక్షంలో కూడా విచారణ చేశారు. ఆ సమయంలో విచారణ చేస్తున్నప్పుడు మేము పార్టీ మారలేదని కూడా చెప్తున్నట్టు కూడా మనకు సమాచారం, విశ్వసనీయ సమాచారం. సో మరోసారి స్పీకర్ సంతృప్తి చెందకపోవడంతో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ నెల 6వ తారీఖు నుంచి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేని స్పీకర్ విచారించనున్నారు. అయితే ఈ విచారణ సమయంలో మరి స్పీకర్ కి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తున్నది కూడా మనకు కొంత ఆసక్తి. ఎందుకంటే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటే మాత్రం రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యమని టీఆర్ఎస్ పార్టీ పదే చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మాత్రం మేము పార్టీ మారలేదు అని చెప్పేసి స్పీకర్ కి చెప్తూ వస్తున్నారు. అయితే దీనిలో ఒకవైపు స్పీకర్ కొంత కాలయాపన చేస్తున్నారు, ఇది సరైనది కాదని టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా ఈ నెల 6 నుంచి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను స్పీకర్ విచారణ చేశారు కాబట్టి సో అప్పుడు మరి ఏం సమాధానం చెప్తారు, మరి అప్పటికైనా స్పీకర్ సంతృప్తి చెందుతారా లేదా, లేకపోతే వారిపైన చర్యలు ఏమైనా తీసుకుంటారా అన్నది కూడా మనకి అప్పుడు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఈ నెల 6 నుంచి వరుసగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తు పైన గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్లారు. ఇక రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆయన కూడా 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తు పైన గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అదేవిధంగా చూస్తే మనకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గాని, అదేవిధంగా మనకి పోచారం శ్రీనివాస్ రెడ్డి గాని, సో ఇంకా వరుసగా చూస్తే 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాళా యాదవ్ గాని, సో ఇంకా కొంతమంది తెల్ల వెంకట్రావు గాని, సో అదేవిధంగా డాక్టర్ సంజయ్ కుమార్ గాని, జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ గాని, మొత్తం 10 మంది టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. కాబట్టి వారిని 6వ తారీఖు నుంచి వరుసగా స్పీకర్ విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత స్పీకర్ మరి ఏం చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. సైదులు, అలాగే రోజుకు 2 చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్ చేయనట్టుగా తెలుస్తుంది. మొదటి రోజు ఎవరెవరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే చేవెళ్ల ఎమ్మెల్యే కాళా యాదయ్య, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే ఉన్నటువంటి సంజయ్ కుమార్ ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. దాని తర్వాత దానం నాగేందర్ అన్ని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రకాష్ గౌడ్ ని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో మనకి ఎవరెవరిని ఏ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారనేది మనకి ఈ రోజు లేదా రేపు తెలిసే అవకాశం అయితే అనిపిస్తుంది. కాకపోతే మనకి తెలిసిన విశ్వసనీయ సమాచారం ఏంటంటే మనకి ఈ నెల 6వ తారీఖు రోజు కాళా యాదవ్ని, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారని చెప్పేసి కూడా మనకి విశ్వసనీయ సమాచారం. రైట్, థ్యాంక్ యూ సైదులు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా మంగళంలో చిరుత కలకలం రేపింది. అర్ధరాత్రి ఇళ్ల మధ్య సంచరించిన చిరుత ఓ ఇంటి ముందున్న కుక్కపై దాడి చేసింది. సీసీ కెమెరాలో చిరుత దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుతల సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తిరుపతి జిల్లా మంగళంలో చిరుత కలకలం రేపింది. అర్ధరాత్రి ఇళ్ల మధ్య సంచరించిన చిరుత ఓ ఇంటి ముందున్న కుక్కపై దాడి చేసింది. సీసీ కెమెరాలో చిరుత దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుతల సంచారంతో అక్కడ స్థానికులైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వరంగల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షం కురవడంతో పత్తి బస్తాలు తడిచిపోయాయి. మొక్కజొన్న ధాన్యం కొట్టుకుపోయింది. పంట తడిసిపోవడంతో రైతులు రోధిస్తున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో 4 రోజుల క్రితం భారీ వర్షం కురిసి వరంగల్ అతలాకుతలమైంది. తాజాగా ఇవాళ మళ్లీ కురిసిన వర్షం అన్నదాతను కోలుకోలేకుండా దెబ్బతీసింది. తీసుకొచ్చితే మేడం ఈ మార్కెట్కి వచ్చిన వస్తా 10 నిమిషాలు. వరంగల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షం కురవడంతో పత్తి బస్తాలు తడిసిపోయాయి. మొక్కజొన్న ధాన్యం కొట్టుకుపోయింది. పంట తడిసిపోవడంతో రైతులు రోధిస్తున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో 4 రోజుల క్రితం భారీ వర్షం కురిసి వరంగల్ అతలాకుతలమైంది. తాజాగా ఇవాళ మళ్లీ కురిసిన వర్షం అన్నదాతను కోలుకోలేకుండా దెబ్బతీసింది. తీసుకొచ్చితే మేడం ఈ మార్కెట్కి వచ్చిన వస్తా 10 నిమిషాలు. వరంగల్ అయితే భారీ వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, వరంగల్ నగరంలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. సుమారు అరగంటకు పైగా కురిసిన కుండపోత వర్షానికి నగర రహదారులు కూడా మొత్తం జలమయం అయిపోయాయి. ఆ వర్షానికైతే ఎనుమాముల మార్కెట్ లో అయితే తడిసి ముద్దైన పత్తి, మొక్కజొన్న పంటలు తీసుకొచ్చిన ధాన్యం మొత్తం కూడా ఈ మొక్కజొన్నతో పాటు పత్తి కూడా ముద్దైపోతుందో రైతులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా అరగంట పాటు ఆ భారీ వర్షం పడడంతో మొత్తం కూడా మళ్ళీ నగరంలోని రహదారులు మొత్తం కూడా జలమైపోయాయి. కాలువలోకి భారీగా వరద నీరు చేరింది. మొత్తం ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులు అయితే ఉన్నారు. ముఖ్యంగా మోంతా తుఫాను ముంపు నుంచి చేరుకొని వరంగల్ ఇంకా మోంతా తుఫాను నుంచి చేరుకోకుండా ఇప్పటికీ కూడా ఇంకా కాలనీలో కొంత వరద నీరు చేరి ఉండటంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న కాలనీ వాసులకు ఈ అరగంట కొట్టిన భారీ వర్షానికైతే మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పటికే గత మోంతా తుఫాను కురిసిన వర్షానికి 6,485 ఇళ్లు పాక్షికంగా నష్టం వాటిల్లినట్లయితే అధికారుల సర్వే తేలింది. దీంతో ఇప్పుడు మరింత వర్షం పడేసరికి ఒక్కసారిగా
నగర వాసులంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఎనుమాముల మార్కెట్ లో పూర్తిగా పత్తి మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మోంతా తుఫాన్ ఎఫెక్ట్కి చాలా నష్టపోయాము. తీరా పండిన అరకొర పంటను మార్కెట్ కు తీసుకొచ్చేసరికి అది కూడా తడిసి ముద్దయిపోయిందని ఆందోళన చెందుతున్న పరిస్థితి. మొత్తానికి అరగంట పాటు కురిసిన వర్షానికే వరంగల్ నగరం అతలాకుతలం అయిపోయింది. మరి కొంత వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు నగర వాసులైతే భయంగా అయితే ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం వరంగల్లో ఉంది. శాలిని, చంద్రశేఖర్, ఇప్పటికే మీరు అన్నట్టు అక్కడ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఏదైతే ఉందో అక్కడైతే రైతులు తీవ్రంగా నష్టపోయారు అనుకోవచ్చు. సో ఇంకా వర్షం పడుతుందని తెలిసి కూడా ఇంకా ముందు జాగ్రత్తలు ఏమైనా చేపడుతున్నారా, అంటే తడవకుండా? ప్రస్తుతం అయితే అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్ గా వర్షం పడటంతో అయితే పంట ఏదైతే బయట ఉన్న పంట మొత్తం ఏదైతే ఆ పత్తి ఉన్న మొక్కజొన్న ఆ బస్తాలు మొత్తం కూడా తడిసి ముద్దయిపోయిన పరిస్థితి. ఆ తడిచిన వాటిపైన కొంత బరకాలు కప్పుతున్న పరిస్థితి ఉంది. మరి కొంతమంది వాటిని షెడ్ల కిందకి తీసుకువెళ్తున్నారు. ఊహించకుండా ఒకేసారి వర్షం రావడంతో రైతులు సర్దుకునే లోపే తడిచి ముద్దయిపోయింది. దీంతో ప్రస్తుతం అయితే అధికారులు అక్కడ చర్యలు తీసుకుంటే పరిస్థితి అయితే ఉంచాలని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. తీసుకొచ్చిద్దాం మేడం, ఈ మార్కెట్కి వచ్చిన వస్తా 12 గంటల తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ విద్యార్థినులతో సేవలు చేయించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. మెలియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలోని తరగతి గదిలో తీరిగ్గా కూర్చుని ఫోన్ మాట్లాడుతూ పిల్లలతో కాళ్లు నొక్కించుకుంది ఓ టీచర్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీచర్ నిర్వాకంపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఐటీడీఏ సీతంపేట పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ స్పందిస్తూ సదరు టీచర్ కు ఇప్పటికే షోకాస్ నోటీసులు జారీ చేశామని ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, పాఠాలు చెప్పాల్సిన టీచర్ అక్కడ ఉన్న విద్యార్థులలో అయితే సాఫీగా అక్కడ చైర్లో కూర్చొని ఇలా కాలు నొక్కించడాన్ని ఎలా చూడాలి? అంటే పోలీసులు ఏమంటున్నారు? ఆ టీచర్ పై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? థ్యాంక్ యూ శాలిని. విద్యార్థి లోకాన్ని కించపరిచే విధంగా శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్ట గ్రామంలోనున్న ఈ యొక్క బంటుమిల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. అతి జుగుప్సాకరమైన వీడియో రాజ్ న్యూస్ కి ఎక్స్క్లూజివ్ గా దొరికింది. భావి తరాలకి కలిసి వచ్చే ఇటువంటి పిల్లలతోటి టీచర్లే, ఉపాధ్యాయులే కాళ్ళు నొక్కించుకుంటున్న ఘటన చాలా హేయమైన చర్యగా తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఇటువంటి ఘటనలపైన చాలా సీరియస్ గా ఉండి ఎవరైతే బాధితులకి న్యాయం చేకూరే విధంగా అలాగే ఉపాధ్యాయురాల పట్ల శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఇప్పటికే తల్లిదండ్రులందరూ కోరుకుంటున్నారు. యావత్తు ముఖ్యంగా చూసుకుంటే ఇది శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఏదైతే మెలియాపుట్ట మండలంలో బంటుపల్లి బాలికల గిరిజన ఆశ్రమంలోనైతే జరిగింది. అయితే ఈ ఘటన జరిగి 3 రోజులు అయినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా తోటి విద్యార్థుల్లోని ఒక విద్యార్థి ఈ యొక్క వీడియోని తీసి ఈ యొక్క ఎవరైతే సీతంపేటకు సంబంధించి ఐటీడీసీ పీఓ జగన్నాథ్ కి పంపించారు ఈ వీడియోని. వెంటనే అధికారులు దీనిపైన విచారణకు ఆదేశించి ఎవరైతే ఈ యొక్క ఉపాధ్యాయురాలు ఎవరైతే కాళ్ళు నొక్కించుకున్న ఉపాధ్యాయురాలకి ఇప్పటికే షోకాజ్ నోట్ కూడా ఇష్యూ చేశారు. దాని మీద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ గానీ ఇవ్వకపోయినట్లయితే మటుగా తక్షణమే అన్ని రకాల శాఖాపరమైన చర్యలు చేపడతామని ఇప్పటికే ఆ షోకాజ్ నోటీస్ లో క్లియర్ గా తెలియజేశారు. ముఖ్యంగా ఎవరైతే
విద్యార్థులకి సంబంధించిన ఇటు తల్లిదండ్రులు ముఖ్యంగా అటువంటి గిరిజన పాఠశాలలోనే చదివిస్తున్న ఎవరైతే తల్లిదండ్రులు చాలా బిలో పావర్టీ లైన్ కి సంబంధించిన వాళ్ళు, అది కూడా గిరిజన ప్రాంతాలకు సంబంధించిన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు రీత్యా ఈ యొక్క ఉపాధ్యాయురాలని దేవతల్లా పూజిస్తూ తమ పిల్లల్ని భవిష్యత్తులో ఒక పొజిషన్లకు తీసుకువస్తారన్న ఒక నమ్మకంతో తమ పిల్లల్ని ఇటువంటి హాస్టల్స్ లో వదిలి వెళ్తే ఇటు సొంత పనులు చేయించుకోవడానికి, అది కూడా అతి జుగుప్సాకరమైన కాలు నొప్పించుకునే దిశగా మీరు చూడొచ్చు ఆ వీడియోలో. ఆ ఉపాధ్యాయురాలు అయితే ధీమాగా వెనక్కి పడుకొని ఒక సెల్ ఫోన్ కూడా మాట్లాడుతూ ఈ అభం శుభం తెలియని ఈ యొక్క చిన్న విద్యార్థులతోటి ఈ కాలు నొక్కించుకుంటున్నారంటే సభ్య సమాజం ఏ విధంగా చూడాలి, అసలు భావితరాలకి ఇటువంటి ఉపాధ్యాయులు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే దానిపైన ఇప్పటికే యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తల్లిదండ్రులందరూ కూడా కోపోద్రేకులు అవుతున్నారు. ఇటువంటి ఉపాధ్యాయురాల పేరున శాఖాపరమైన చర్యలు చేపట్టాలి. అలాగే విద్యార్థులకి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్క క్లాస్ రూమ్స్ లో కూడా, అలాగే ఈ యొక్క హాస్టల్స్ లో కూడా సీసీ ఫుటేజ్లు పెట్టినట్లయితే ఇటువంటి ఘటనలు పునరావృతం అవదు. అలాగే ఏదైతే సీతంపేటకి సంబంధించి ఐసిడిఎస్ పిఓ కూడా దీని మీద చాలా ఆగ్రహం చెంది ఇమీడియట్ గా దీని మీద శాఖాపరమైన దర్యాప్తు చేయడానికి ఇప్పటికే కమిటీని కూడా నియమించే కార్యక్రమంలో ఉన్నారని మనకు తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నందకుమార్. వంతెన నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తూ కొందరు గ్రామస్తులు వినూత్నంగా నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల ఫోటోలను గాడిదకు అతికించి బ్రిడ్జ్ సాధన సమితి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలోని గానగోపహాడ్, చీటకోడూరు గ్రామాల్లో వంతెన నిర్మించాలని రాష్ట్ర మంత్రులు అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో గాడిదతో నిరసనకు దిగారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క ఫోటోలను గాడిదకు అతికించి ర్యాలీగా వెళ్లారు. మార్గ మధ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి కలెక్టరేట్ కు చేరుకున్న గ్రామస్తులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ శ్రీశాసనం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కలవర్టులో పడి ప్రమాదాలు జరుగుతున్నాయని, తాత్కాలిక వంతెనలు నిర్మించిన ఉపయోగం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించాలి. జనగాం జిల్లా ప్రజలము కలెక్టరేట్ ముట్టడికి వచ్చినాం. వస్తే పోలీసులు మమ్మల్ని అడుక్కుంటున్నారు. అది మేము ఎందుకు చూస్తున్నామంటే, మేము ఇక్కడ గాన్పాడ దగ్గర బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. బ్రిడ్జ్ కొట్టుకుతే వాళ్ళు పిల్లల వరకు లేపిదని పని ఆపింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల తాత్కాలిక రోడ్ ఒక పైసాల కొట్టుకుపోయింది. అట్లా ఆడొక బస్సు పడ్డది, ఒక లారీ పడ్డది. మహారాష్ట్రకు కార్లో వేటలు కూడా వచ్చి కారు కూడా దాంట్లో పడ్డది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకే ఈ గవర్నమెంట్ వెంటనే ఈ అసంపూర్తిగా ఉన్న గాన్పాడ బ్రిడ్జ్ని పూర్తి చేయాలని. దాంట్లో చిరికోట దగ్గర కలవడ మొత్తం కొట్టుకుపోయింది. ఆడ మడ స్కూల్ పోవడానికి ఆడ చాలా ఇబ్బంది ఉంది ప్రజలకు, స్కూల్ పోయి విద్యార్థులకు. ఈ ప్రభుత్వం నేను చర్చించుకుని నువ్వు భయపడ్డావు అయితే, ఒకవేళ భయపడే ఉద్దేశం ఉంటే నువ్వు వెంటనే పదవికి రాజీనామా చేయి. అట్లీస్ట్ మీరు రాజీనామా చేసినా కానీ ఇక్కడ ఈ జనగాం అభివృద్ధి అయితే. ఎందుకంటే స్టేషన్ కానీ ఇప్పుడు 1000 కోట్ల నిధులు వస్తున్నాయి. ఇక్కడ పాలకొత్తి కూడా నిధులు వస్తున్నాయి. జనగాం మొత్తం ఇప్పుడు ఆగమైపోయింది. ఇక్కడ స్థానికేతలు ఎమ్మెల్యేగా కావడం వల్ల జనగాం అభివృద్ధికి ఆమె దూరం ఉంది. ఒక 10 సంవత్సరాలు 70 సంవత్సరాలకి వెళ్ళి కూడా మొత్తం స్థానికేతలే జనగాంలో పరిపాలించడం వల్ల వాళ్ళు ఏం పట్టించుకుంటారు.
తెలంగాణలో ఉచిత చేప పిల్ల పంపిణీపై మత్స్యశాఖ మంత్రి వాకటి శ్రీహరి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా చేప పిల్లల పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు మంత్రి. చేప పిల్లలు చెరువులకు చేరేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయంలో చేప పిల్లల పంపిణీ పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాకటి శ్రీహరి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం 123 కోట్ల రూపాయలను మత్స్యశాఖకు కేటాయించిందని తెలిపారు. చేపల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా మత్స్య యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. మాసం తినడంలో ముందున్న తెలంగాణ చేపలు భుజించడంలో వెనుకబడి ఉందన్నారు. చేపలు భుజించడం వల్ల జరిగే ఆరోగ్య లాభాలపై ప్రచార ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనంలో చేపల వంటకం అమలు చేయాలని భావిస్తున్నామని, దీనిపై సీఎంతో చర్చిస్తామన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ముందుకు వచ్చింది అక్షయ పాత్ర ఫౌండేషన్. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు కలిశారు. నవంబర్ 14వ తేదీన కొడంగల్లో నిర్మించి తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ ను ఆహ్వానించారు. మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో 2 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మించనుంది అక్షయ పాత్ర ఫౌండేషన్. గ్రీన్ ఫీల్డ్ కిచెన్ లో వండిన భోజనాన్ని నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి 7 రూపాయల చొప్పున చెల్లిస్తోంది ప్రభుత్వం. అయితే నాణ్యమైన భోజనం అందించేందుకు దాదాపు 25 రూపాయలు ఖర్చు చేస్తోంది అక్షయ పాత్ర ఫౌండేషన్. తెలంగాణ ప్రభుత్వం చెల్లించే నిధులకు అదనంగా అయ్యే ఖర్చును భరించనుంది అక్షయ పాత్ర ఫౌండేషన్. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లి పంచాయతీలోని వెంకటేశ్వర కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో పశువుల షెడ్డులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. పశువుల షెడ్డుకి మంటలు అంటుకోవడంతో గ్రామస్తుల సహాయంతో మంటలు అదుపు చేశారు. మంటలు పూర్తిగా వ్యాపించడంతో 5 ఆవులు సజీవ దహనం కాగా మిగిలిన ఆవులు గాయాలతో బయటపడ్డాయి. ప్రమాదం సమయంలో పశువుల షెడ్డులో 13 ఆవులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఆవులతో పాటు ఆటో, మోటార్ సైకిల్ కూడా కాలి బూడిదయ్యాయి. జిల్లా రణస్థలం మండలం పాతర్పల్లి పంచాయతీ పాతర్పల్లి గ్రామం వెంకటేశ్వర కాలనీలో పిన్నింటి అప్పలనాయుడు సన్నాపు చిదంబరం తాలూకా ఆవుల సాల్లో ఫైర్ జరిగింది. 1 గంట నుంచి 1:30 మధ్యలో. అప్పుడు వెంటనే మాకు తెలిసిన వెంటనే ఫోన్ చేయగానే వచ్చి ఆల్రెడీ ఫైర్ టెండర్ కాల్ చేయడం జరిగింది. ఫైర్ టెండర్ వెంటనే ఎమర్జెన్సీగా ఫైర్ ఫైటింగ్ వచ్చి ఫైర్ కంట్రోల్ చేశారు. అప్పటికే గ్రామస్తులందరూ కొలాయిలతో బిందెలతో వాటర్ పోసి మంటలు ఆర్పినారు. ఏం ఫైర్ మీటర్ కానీ స్విచ్ బోర్డు కానీ ఏం లేదు, అన్ని హౌస్లో ఉన్నాయి. హౌస్ నుంచి దోమల టైంలో ఇతను తెచ్చుకొని కమ్ములలోనైతే వాడారు. ఇప్పుడైతే అది అవసరం లేదు కాబట్టి స్విచ్ ఆఫ్ చేసి ఉంది. పెగ్ కూడా తీస్తున్నది. నేను వచ్చి అబ్జర్వ్ చేస్తారు, పెగ్ ఆఫ్లోనే ఉంది, పెగ్ బయటికి తీస్తుంది. అది ఏ విధంగా అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేము సార్. అలాంలాగా జరిగిందని ఎవరు చూడలేదు. ఎందుకంటే రాత్రి మీద జరిగింది కాబట్టి ఈ ఏరియాలో ఎవరు మనుషులు కూడా తిరిగే అవకాశాలు లేరు. ఆ పక్కింటి ఆవిడ వచ్చి స్పందించి వెంటనే చూసి వెంటనే వెళ్ళి గోళ్ళు పెట్టిన వల్ల ఆ మిగతా ఆవులు కూడా ప్రాణాన్ని రక్షించారు. ఆయనకు కూడా అగ్ని గాయాలు తగిలాయి. మొత్తం అతను 13 ఆవులు అండి. 13 ఆవుల్లో మన కాలిపోయినవి 6 ఆవులు చనిపోయినవి, 2 ఆవులు 3 ఆవులు గాయాలతో బయటపడ్డాయి. ఇతనికి ఏ విధంగా సాయం చేయవలసి సాయం చేసి ఇతను ఆదుకోవాలని మన పత్రికా ద్వారా గవర్నమెంట్ నేను విన్నవించుకుంటున్నాను. 4 ఆవులు చచ్చిపోయారు. ఒక ఆటో, ఒక రేకుల షెడ్ రణస్థలం కాలనీలో రాత్రి 1 గంటప్పుడు సాల్లోనే మంటలు లేచాయి. ఒక 4 ఆవులు కాలిపోయాయి, ఇంకో 2 పేలు కాలిపోయాయి. 1 గంటప్పుడు అయితే మంటలు అయితే వచ్చి లేచి ఆరిపోయి వీళ్ళు చనిపోయాయి. రణస్థలం మండలం శ్రీకాకుళం జిల్లా. నా పేరు పిన్నింటి అప్పలనాయుడు. 12 ఆవులకి 7 ఆవులు ఉన్నాయి, 6 చచ్చిపోయినాయి. 5 చచ్చిపోయినాయి. 7 ఆవులు
ఆవులు 2. ఆరు చచ్చిపోయింది. మరి అదే 6 అవుతుంది. టైం చెప్పు. 1 గంట నేను అందులోకి వచ్చాను చాలా అప్పుడు. నిర్మల్ జిల్లాలో ప్రేమ జంట మృతి సంచలనంగా మారింది. ప్రియురాలి ఆత్మహత్యకు మరుసటి రోజే ప్రియుడు చనిపోవడం కలకలం రేపింది. లోకేశ్వరం మండలం వట్టోలి గ్రామానికి చెందిన ప్రేమ జంట మృతి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అఖిల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రియుడు నరేష్ కూడా గోదావరిలో శవమై తేలాడు. ప్రేమ జంట మృతితో వట్టోలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన బిడ్డలు చనిపోయారని వారి తల్లిదండ్రులు రోధిస్తున్నారు. ఇరు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రియురాలు అఖిల మృతి చెందిన వెంటనే నరేష్ గోదావరిలో శవమై తేలడం అనుమానాలకు తావిస్తుందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. భూంపల్లి అఖిల వయసు 21 సంవత్సరాలు, వట్టోలి గ్రామానికి చెందిన మహిళ గుర్తెలిగిన పురుగులను తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి గల కారణాలు తెలుసుకోగా అదే గ్రామానికి చెందిన బండోల నరేష్ అనే వ్యక్తి ఇద్దరు ప్రేమించుకోవడం జరిగింది. ప్రేమించుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ఇద్దరికి తండ్రులు లేకపోవడంతో మీకు ఇలా చేయడం కరెక్ట్ అని చెప్పేసరికి వీళ్ళు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. కానీ ఇది నిజానికి వాళ్ళ ఫోన్లలో టచ్లో ఉంటే మళ్ళీ వాళ్ళ ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నారు. నిన్నటి రోజున వాళ్ళ మధ్య మనస్పర్ధల కారణంగా ఈ అమ్మాయి పురుగుల మందు చేసుకోవడం జరిగింది. ఆమె సూసైడ్ నోట్ కూడా రాసింది. అందులో నన్ను ప్రేమించిన వ్యక్తి ఇట్లా బూతు పదాలు వాడిండు అని చెప్పేసి ఆ కారణంతో చనిపోవడం జరిగింది. దీన్నే మనసులో పెట్టుకొని ఈరోజు అబ్బాయి కూడా నిన్నటి రోజునే గోదావరిలో దూకి అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈరోజు అతని డెడ్ బాడీ దొరికింది గోదావరిలోనే. వాళ్ళ అమ్మ కంప్లైంట్ మేరకు అది కూడా కేసు చేయడం జరిగింది. వివరాలు మేము కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని. ఇక నిర్మల్ జిల్లాలో ప్రేమ జంట మృతి అయితే సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రియురాలి ఆత్మహత్యకు మరుసటి రోజు అంటే నెక్స్ట్ డేనే ప్రియుడు చనిపోవడం అసలు ఏ విధంగా చూడాలి? అంటే నరేష్ చనిపోవడానికి కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ. లోకేశ్వర మండలం విటోలి గ్రామంలో ఘోరం జరిగింది. శనికావేశంలో ఇద్దరు ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. విటోలి గ్రామం చెందిన నరేష్ అనే 22 సంవత్సరాల అబ్బాయికి భూపాలి అఖిల 21 సంవత్సరాలు. వీరిద్దరు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరికి తండ్రి లేరు కాబట్టి ఆ ఇంట్లో ఒప్పుకోలేరు. కానీ కుల పెద్దలు కూడా కూర్చుని వాళ్ళని చెప్పిండు, ఒప్పుకోలేకపోవడంతో అయినా వీళ్ళు విడిపోవాలని చెప్పేసి అన్నారు. కానీ కాకపోతే వీళ్ళిద్దరు ఫోన్లో కాంటాక్ట్ ఉన్నారు. ఫోన్లో కాంటాక్ట్ ఉండి ఫోన్లో మాట్లాడుకుంటూ చేస్తూ ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య మనస్పార్థం రావడంతో ఒకరికి మనస్పార్థంతో అఖిల పురుగుల మందు తాగింది. పురుగుల మందు తాగి చనిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న నరేష్ అక్కడ మందిరం దగ్గరికి పోయి గోదావరి దగ్గర మందిరం దగ్గర ఉండి అక్కడ అతని సెల్ ఫోన్ అవన్నీ వదిలేసి గోదావరిలో దుంకడం అయితే జరిగింది. అయితే ఇది ఆత్మహత్యగానే చెప్తుంది. అంటే ప్రియురాలు చనిపోయిన బాధను తట్టుకోలేక క్షణిక ఆవేశంలో అతను చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఈ పోలీసులు అయితే కేసు విచారణ చేస్తున్నారు. అలాగే శ్రీనివాస్, నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇంకా మరేదైనా కోణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో నరేష్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు అంటే కాకపోతే గతంలో ప్రేమించుకున్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనుమానం పడుతున్నారు. వీళ్ళు కండిషన్స్ పెట్టుట్లా, వీళ్ళు నిబంధనలు చేసేట్లా వాళ్ళు తట్టుకోలేకపోయి చనిపోయింది. తెల్లారి చనిపోవడానికి కొద్దిగా అనుమానం తావేస్తుంది. మరుసటి రోజు చనిపోయి అదే రోజు చనిపోతే క్షణికావేశం అని తెల్లారి చనిపోట. కాబట్టి దాని గురించి కుటుంబ సభ్యులు కూడా పోలీసు వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. దాని పూర్తి వివరాలు తెలుసుకొని చెప్పేసి పోలీసులు కూడా కేసును దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తమోడుతున్నాయి. ట్రావెల్స్ బస్సులకు వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. నిన్న చేవెళ్ల, మొన్నటి కర్నూలు బస్సు ప్రమాదాలు మరవక ముందే ఇవాళ ఒక్కరోజే 4 చోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేణికుంట బ్రిడ్జ్ వద్ద వడ్ల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ని వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు క్షతగాత్రులను కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. మెట్పల్లి డిపోకు చెందిన బస్ హైదరాబాద్ నుంచి మెట్పల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా అద్దంకి నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న 4గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నారు. ఏలూరు జిల్లాలో మరో ప్రమాదం సంభవించింది. లింగపాలెంలో భారతీ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు వీరంకి ప్రవీణ్ బాబుగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐచర్ వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది జబ్బార్ ట్రావెల్స్ బస్. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 5గురికి గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారు. చెన్నై కొత్తపల్లి మండలం దామాజుపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది బస్. వరుస ప్రమాదాలు జరుగుతున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్న ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నాయి. తూతూ మంత్రంగా 1-2 రోజులు తనిఖీలు చేపట్టడం, మళ్లీ పాత పద్ధతిలో లంచాలు తీసుకుని వదిలేయడం మామూలే అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచైనా ట్రావెల్స్ బస్సులపై ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటాయో చూడాలి. మరి ఇక వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మనం ఈ 1 మంత్ నుంచి కూడా చూస్తున్నాం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఒక్క రోజే 4 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సో ఇప్పటికైనా అంటే ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? రోడ్ల మరమ్మతులు చేపట్టడం, ఈ ప్రమాదాల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? బస్సు ఎక్కితే బ్రతికి బయట పడతామా లేదా, ఇప్పుడు ఇదే అందరిలో ఉన్నటువంటి బిగ్ డౌట్. బస్సు ఎక్కామా, బస్సులో కూర్చున్నామా, మళ్ళీ బస్సు గమ్యస్థానానికి చేరేంత వరకు బ్రతుకు జీవుడా అనేలాగా అందరూ కూడా భయపడే రోజులు వచ్చేసాయి. బస్సు ఎక్కితే మా ప్రాణాలకు గ్యారంటీ లేదు అనేటటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రమాదాలు రోజుకొకటి కాదు, 2 కాదు, 3 కాదు, ఒకరోజు 2, 3, 4 అంటే వరుసగా క్యూ కడుతున్నాయి. నువ్వు ఇక్కడ జరిగితే ఇక్కడ ఎందుకు జరగకూడదు, అక్కడ జరిగితే ఇక్కడ ఎందుకు జరగకూడదు అన్నట్టుగానే ఒక శాపంలాగా రోడ్డు మీద వెళ్ళేటటువంటి బస్సులైనా, ట్రక్కులైనా, ట్రాక్టర్లైనా ఏవైనా సరే ఒక శాపంలాగా తయారైపోయింది. రోడ్డు ఎక్కిన తర్వాత వాహనము మళ్ళీ జాగ్రత్తగా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా భద్రత లేకుండా పోయింది. తప్పెవరిది? ఈ మొత్తం వ్యవహారాల్లో తప్పెవరిది అంటే అటు ప్రభుత్వాలదా లేకపోతే వాహనం నడిపే డ్రైవర్లదా అంటే ఎవరిది కాదు. తప్పు ఎవరిదైనా వెనక ఉన్నటువంటి డ్రైవర్ సీట వెనక కూర్చున్నటువంటి ప్రయాణికులది. బస్సు ఎక్కి టికెట్ తీసుకొని డబ్బులు ఇచ్చి మన ప్రాణాలని మనమే చేతులారా పోగొట్టుకోవడం అంటే ఇదేనేమో. బస్సు ఎక్కితే మాత్రం డైరెక్ట్ శ్మశాన వాటికకు వెళ్ళి అక్కడ పడుకునేలాగా పరిస్థితి అయితే నెలకొనుంది. ఎంత దారుణం అంటే చెప్పుకుంటూ పోతే కర్నూలు కావచ్చు, కర్నూలులో బస్సు తగలబడిపోయింది. ప్రజలందరూ కూడా, ప్రయాణికులందరూ కూడా మసి బూడిదైపోయారు. చేవెళ్ళ చూసుకుంటే మాత్రం ఇసుక మొత్తం ట్రక్తో వెళ్తున్నటువంటి కంకర ఏదైతుందో ఆ కంకరంతా కూడా మనుషుల మీద పడి, చిన్నపిల్లల మీద పడి వాళ్ళందరూ ఊపిరాడక నుజ్జు అయిపోయారు. ఇప్పుడు చూసుకుంటే కరీంనగర్, నల్గొండ ఇలా ప్రతి చోట కూడా ఏలూరు కావచ్చు, ఏదో ఒక ఇన్సిడెంట్ బస్సులే టార్గెట్గా ఈ ప్రమాదాలన్నీ కూడా జరుగుతున్నాయి. గతంలో చూసుకుంటే ఎక్కడైనా ప్రమాదం జరిగితే అమ్మో ప్రమాదం జరిగింది, అమ్మో ఇంతమంది చనిపోయారు అనేలాగా ఉండేటటువంటి సిచ్యువేషన్. తర్వాత ఎప్పటికో 2-3 ఏళ్ళకి ఎప్పుడో మళ్ళీ ఒకటి జరిగింది. కానీ ఎప్పుడైతే కర్నూలులో ప్రమాదం సంభవించిందో, కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదం తర్వాత వరుసగా క్యూ కడుతున్నాయి. ప్రతి చోట కూడా క్యూ కడుతున్నాయి. ఆఖరికి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా నిన్న చూసుకుంటే రాజస్థాన్లో ఒక ట్రక్కు వచ్చేసి మొత్తం రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తొక్కుకుంటూ పోతే సుమారు 20 మందికి పైగా చనిపోయారు. మనకు భద్రత ఉందా, మనిషి అనేవాడు బ్రతికే స్వేచ్ఛ ఉందా అనేలాగా పరిస్థితి నెలకొని ఉంది. ఏమాత్రం కూడా చిన్నపిల్లలు, మహిళలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రమాదాలకు బలైపోతున్నారు. అయితే ఇక్కడ ఒకటి రోడ్ల మీద, హైవేల మీద
గుంతలు ఉండడము, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడము, టర్నింగ్ల దగ్గర సిగ్నల్ బోర్డ్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అనేవి 100 కారణాలు ఉన్నప్పటికీ కానీ ఆ కారణాలు 100 కారణాలు అనేది ఒక్కటి ఏ మాత్రం కూడా 100 కారణాలు లేవు అని చెప్పుకుంటే ప్రమాదాల తీవ్రత అనేది తగ్గుతుంది. కానీ అలాగని మొత్తం డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడిపేటటువంటి విధానం మారిపోతుంది అంటే మాత్రం మారదు. వాళ్ళు మందు తాగి వాహనాలు నడుపుతుంటారు. రాంగ్ రూట్లో వచ్చేవాడు ఇది మా నాన్న వేయించిన రోడ్డు, నేను రాంగ్ రూటే వస్తాను, మీరే కావాలంటే పక్కకి వెళ్ళండి అని వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్న వేయించిన రోడ్డులాగా రాంగ్ రూట్లలో వచ్చేస్తుంటారు. నిన్న ట్రక్ ఏదైతే ఉందో కంకరతో వెళ్తున్నటువంటి ఆ ట్రక్ అంతా కూడా వాడి సొంత రోడ్డు అయినట్టు, వాడి నాన్న రోడ్డు వేయించినట్టుగానే రాంగ్ రూట్లోకి వచ్చేసాడు. అలా రాంగ్ రూట్లోకి రావడం ఇంత భారీ ప్రమాదానికి, సుమారు 19 మంది చనిపోవడానికి వాడు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్, ఆ డ్రైవర్ చేసినటువంటి బ్లండర్ మిస్టేకే అంతమంది చనిపోయారు. అదొకట. ఇంకా ప్రధానంగా చూసుకుంటే ఓవర్ స్పీడు. ఈ డ్రైవర్లు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది చాలా పద్ధతిగా సేఫ్గా తీసుకెళ్ళడానికి చాలా అంటే చాలా భద్రంగానే డ్రైవ్ చేస్తుంటారు. కానీ కొంతమంది డ్రైవర్లు మాత్రము వేగం అంటే బ్రేక్ మీద కాలు వేస్తే పాపం అనే విధంగా ఎక్స్కలేటర్ మీద మాత్రమే కాలు పెడతారు. బ్రేక్ మీద కాలు పెడితే అదేదో తప్పు అయిపోయినట్టు, అదేదో పెద్ద నేరం చేసినట్టుగా ఫీల్ అయిపోతూ కూడా బ్రేక్ మీద కాలు వేయకుండా ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్లు వచ్చినా, టర్నింగ్ వచ్చినా, మలుపు వచ్చినా ఇలాగ స్టైల్గా తిప్పుతూ మొత్తం లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా వాళ్ళు ఇలా ప్రయాణికులు ఇలా ఊగుతూ అంటారు. ఆ రేంజ్లో బస్సులంతటినీ కూడా వంచి తిప్పుతూ కూడా ఏదో పెద్ద డ్రైవింగ్, వాడికి మాత్రమే డ్రైవింగ్ వచ్చే విధంగా కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ కూడా బస్సులు నడుపుతూ ఉంటారు. ఇలా చాలా ఇన్సిడెంట్లు ఇప్పుడు జరిగినటువంటి వాటిల్లో కూడా అదే మలుపులు ఏవైతే ఉంటాయో ఆ మలుపుల దగ్గర ఏమాత్రం కూడా బ్రేకులు వేయాలా, బ్రేకులు వేసి చిన్నగా తిప్పాలి అనేటటువంటి దాన్ని మర్చిపోయి ఎంత మలుపు వచ్చినా సరే దాన్ని స్పీడ్గా తిప్పడము, ప్రయాణికులు అందరూ కూడా ఒకవైపు ఒరిగిపోయేలాగా ఉండడం. ఒకవేళ ఏదన్నా జరిగితే స్కిడ్ అయితే మొత్తం బస్ అంతా కూడా బోల్టా పడుతుంది. అలానే ఇప్పుడు కూడా ఏదైనా బోల్టా పడింది, బస్సు కూడా బోల్టా పడడానికి కారణం ఏంటంటే అదే ఓవర్ స్పీడ్లో టర్నింగ్ల దగ్గర ఏమాత్రం కూడా ఆగకుండా బస్సులు తిప్పడం ద్వారా ఇటువంటి ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. రైట్ నౌ ఈ రోజేం జరుగుతుందో, రేపేం జరుగుతుందో అనేటటువంటి ఒక టెన్షన్ అయితే నెలకొని ఉంది. ఖచ్చితంగా ఈ ప్రమాదాలు జరగకుండా రాత్రిపూట వెళ్ళేటటువంటి ప్రయాణికులు కావచ్చు, లేకపోతే ఉదయం పూట వెళ్ళేటటువంటి డ్రైవర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్త. అయ్యా ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకైనా మంచిది ఏమంటారు 100 మీద వెళ్ళే వాళ్ళు 80 మీద వెళ్ళండి, 80 మీద వెళ్ళే వాళ్ళు 60 మీద వెళ్ళడం ఇది ఉత్తమం. ఎందుకంటే చాలా ఉత్తమం అంటే ఉత్తమం. ఏదో మనకు సేఫ్టీ మనకేం కాదులే, మనకు మాత్రమే ఏమీ కాదు అనుకుంటే అది మూర్ఖత్వం అయిపోతుంది. ఖచ్చితంగా రోడ్డు మీద మృత్యుదేవత అలా ఎదురు చూస్తూ ఉంటుంది. యమధర్మరాజు ఖచ్చితంగా అక్కడ రెడీగా ఉంటాడు. ఏమాత్రం కూడా ఆలస్యం చేసినా, నిర్లక్ష్యం వహించినా మొత్తం ఇలా పాశం విసిరేసి మీ ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి బీ కేర్ఫుల్ అదొక్కటి మాత్రమే చెప్పగలము. అతివేగం అనేది ఖచ్చితంగా మీతో పాటు వెనకున్నటువంటి ప్రయాణికులు కూడా ప్రాణం తీస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రయాణికులు మెయిన్, మీరు ఎవరైతే ప్రయాణం చేస్తున్నా వాళ్ళు డ్రైవర్లకు నిలదీసి అడగండి. ఏమాత్రం కూడా స్పీడ్గా వెళ్తున్నా, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నా కానీ చేతులెత్తి వేలు చూపిస్తూ మర్యాదగా చిన్నగా వెళ్ళు, మళ్ళీ చెప్తున్నా మర్యాదగా చిన్నగా వెళ్ళు అని నిలదీయండి. తప్పేమీ లేదు. ప్రయాణించేటటువంటి ప్రయాణికుడికి అధికారం ఉంది. వాడు డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి వారు కండక్టర్ అయినా సరే మాకు తెలుసులో ఎలా వెళ్ళాలి అంటే చొక్కా పట్టుకొని అడగచ్చు. తప్పేమీ లేదు అక్కడ. డెఫినెట్గా కూడా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో అతను నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నాడు అంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకైనా ఫోన్ చేయండి, లేకపోతే ఆ డ్రైవర్కైనా సరే బస్సు ఆపిచ్చి నిలదీసి చిన్నగా వెళ్ళు అని చెప్పి వార్నింగ్ ఇవ్వండి. ఏం రిక్వెస్ట్ కూడా అవసరం లేదు, వార్నింగ్ ఇస్తే మీ ప్రాణాలు మీతో పాటు వెనుకున్నటువంటి ప్రయాణికులకు కూడా మీరు ఒక దిక్సూచిలాగా మారుతారు. మీరు చెప్పేటటువంటి వార్నింగ్ కూడా డెఫినెట్గా కూడా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కొంతమంది ఓవర్ స్పీడ్తో వెళ్ళడానికి, అందులోనూ రాత్రిపూట ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మరీ అతివారం అంటే ఒక ట్రావెల్ బస్సుని ఇంకొక ట్రావెల్ బస్సు ఓవర్ స్పీడ్ చేసి కమ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తుంటారు. కాబట్టి అటువంటివి అన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. సో వాటన్నిటిని కూడా నిర్మూలించడానికి ఏమన్నా చేయాలంటే ఇదే మెయిన్ ఖచ్చితంగా పాటించాల్సినటువంటి విషయం. ఇదే ప్రయాణికులందరూ కూడా డెఫినెట్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే ఒక స్టెప్ ముందుకేసి వార్నింగ్ కూడా ఇచ్చినా ఏ మాత్రం తప్పైతే లేదు. రైట్, థ్యాంక్ యూ మధు.